ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన రాజగోపాల్ రెడ్డికి పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ 80 సీట్లు సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి ఎవరికీ లేదని, 100 మంది కేసీఆర్లు వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ఓడించలేరని రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి జోరుగా కాంగ్రెస్ 100% ఏర్పాటు చేస్తుంది. కేసీఆర్ 100 మంది కేసీఆర్ వచ్చినా ఆపలేరు. ఇది ముమ్మాటికి నిజం. నేను కూడా కేవలం కేసీఆర్ ని ఎప్పుడైతే బీజేపీ మీద ప్రజలకు నమ్మకం పోయిందో తెలంగాణ ప్రజలను ఇప్పుడే ఉంటాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలి, సోనియా గాంధీ రుణం తీసుకోవాలి, తెలంగాణ గడ్డ మీద కుటుంబ పాలన పోవాలి, ప్రజాస్వామ్యం నిలబడాలని చెప్పి అందరి కోరిక మేరకు నేను పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ ఇవ్వని లేదు. కాబట్టి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ